రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా గోనెడాలో విషాదం చోటు చేసుకుంది. కాళ్ల పారాని ఆరక ముందే నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఏప్రిల్ 25న వెంకటలక్ష్మి కోటేశ్వరరావుకి పెళ్లి జరిగింది. ఇంతలోనే వెంకటలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వేధింపులే కారణమంటున్నారు వెంకటలక్ష్మి బంధువులు. ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ జిల్లా గోనెడలో విషాదం చోటు చేసుకుంది. కాళ్ల పారని ఆరక ముందే నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఏప్రిల్ 25న వెంకటలక్ష్మి కోటేశ్వరరావుకి పెళ్లి జరిగింది. ఇంతలోనే వెంకటలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వేధింపులే కారణం అంటున్నారు కుటుంబ సభ్యులు. ఇక పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. సిద్ధు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కెన్నపూడి మండలం గోనెడ గ్రామంలో అయితే విషాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు. గోనెడ గ్రామం చెందిన సచిన్ శెట్టి, వెంకటలక్ష్మి పెద్దాపురం మండలం మల్లం గ్రామం చెందిన గాదే కోటేశ్వరరావు గత నెల 25న వివాహం చేసుకున్నారు. అయితే వివాహం జరిగిన కనీసం నెల కూడా కాకుండానే భర్త వెంకటలక్ష్మి ఏదింపులు గురి చేస్తున్నాడని ఆత్మహత్య చేసుకుని కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఘటనా స్థలం చేరుకుని కెల్లంపూడి వేస్తే ఏదైతే సతీష్ ఉన్నారో పొద్దుతి ఆ ఘటనా స్థలం చేరుకుని వివరాల కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇలాంటి సంఘటన ఒక నెల క్రితం గత నెలలో 25ని ఏప్రిల్ 25ని జరిగిన మ్యారేజ్ ఇప్పటికీ కూడా ఇంకా నెల అవ్వకుండానే తన చనిపోవడంతో కుటుంబ సభ్యులైతే విషాదం ఆ గోనెడ గ్రామంలో విషాద అల్లుకున్నాయని చెప్పొచ్చు. గంగోత్రి. సిద్ధు, ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అసలు ప్రధానంగా చనిపోవడానికి కారణం ఏంటి? అయితే కుటుంబ సభ్యులు అయితే ఎవరైతే ఆత్మహత్య చేసుకున్న బావగారు వాళ్ళ అక్క వాళ్ళ ఆయన మాట్లాడటం జరిగింది. అయితే నిత్యం కూడా తను ఏదిస్తున్నాడని ఎప్పుడు చూసినా కూడా టార్చర్ పడుతున్నాడని వాళ్ళ అక్క ఎవరైతే వాళ్ళ అక్క ఉందో వాళ్ళ అక్కతో కూడా తను షేర్ చేసుకున్నట్టు చెప్పింది. తన గతమాలు ఏదిస్తున్నాడో ఇంకత్తమాలు టార్చర్ పడుతున్నాడని ఏదిస్తున్నాడని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇతను కూడా వేరే వాళ్ళతో కూడా ఉన్నట్టు కూడా సమాచారం అయితే ఉంది. మన దగ్గర ఫోటోలు అయితే ఉన్నాయి. వీడియో కాల్ చేసి తన ఏదైతే ఆత్మహత్య చేసుకున్న భర్త ఎవరైతే ఉన్నారో ఆ భర్త కూడా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నట్టు కూడా వీడియో కాల్ స్క్రీన్ షాట్లు అయితే మన దగ్గర ఉన్నట్టు సమాచారం ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా తను టార్చర్ అయితే ఏదింపులకు గురి చేశాడని చెప్పొచ్చు. ఆ ఏదింపులకు గురి చేయడంతో ఈ వధువు ఆత్మహత్య చేసుకున్నట్టయితే కుటుంబ సభ్యులు అయితే తెలియజేస్తున్నారు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సిద్ధు.